ನಮಸ್ಕಾರము. నేను దేవేంద్ర ఇప్పుడు జటాయువింగ్స్ వాస్తుశాస్త్ర ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడకొచ్చున్నాను. ఇప్పుడు ఏం పాయింట్స్ అంటే వాస్తుకి రెస్పెక్ట్ సైట్‌కి ఎట్లా ఇయ్యాలా? సైట్ తీసేటప్పుడు వాస్తుది ఏమి రెస్పెక్ట్ ఏం కోసరం ఇయ్యాలా? అన్న పాయింట్స్. ఇప్పుడు 3 పార్ట్స్ ఉంటుంది. పార్ట్ 1ల సైట్ పத்தி మాట్లాడతాము. సెకండ్ పార్ట్‌ల విల్లా పத்தி మాట్లాడతాను. థర్డ్ పార్ట్‌ల అపార్ట్మెంట్స్ పத்தி మాట్లాడతాము. ఏంకి వాస్తు రెస్పెక్ట్ ఈ విషయాల ఇయ్యాలా అనేసి. ఓకేనా? ఇప్పుడు నేను సైట్ తీసేటప్పుడు ఏమేమి వాస్తు రెస్పెక్ట్స్ ఇయ్యాలా అనేసి 6 పాయింట్స్ మాట్లాడతాను. మీరు క్లీన్‌గా నోటీస్ చేసుకొని ఇంటారంటే మీకు క్లీన్‌గా అర్థమవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా? ఇప్పుడు ఇక క్లీన్‌గా ఒక 20 మినిట్స్ వీడియో ఉంటుంది. ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక్కొక్క అవర్ వీడియోస్ చేస్తాను. లాంగ్ వీడియో అయిపోయా. కొందరు ఒక అవర్ వీడియోను 20 నిమిషాలు చూస్తా ఉండ్రి. దానికి నేనేం యోచన చేస్తిని ఊరికే ఒక అవర్ సేతప్పుడు 3 పార్ట్ 22 నిమిషాలు చేస్తాము. అప్పుడు ఒక అవర్ అవుతుంది కదా! అనేసి ఒక ప్లాన్ చేస్తిని. ఇప్పుడు 20 నిమిషాల వీడియో ఫస్ట్ పార్ట్ వస్తుంది. 22 మినిట్స్, 23 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ మీకి అదీను 22 మినిట్స్ ఉంటుంది. అట్లా 3 పార్ట్ వస్తుంది. 3 పార్ట్స్ చూడండి అంతా డీటెయిల్ తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాన్నాను. సైట్ విషయంకి. వాస్తు రెస్పెక్ట్ ఫర్ సైట్. వాస్తు రెస్పెక్ట్ ఫర్ సైట్. ఇది పార్ట్ 1. ఓకేనా? వాస్తు రెస్పెక్ట్ సైట్‌కి ఎట్లా ఇయ్యాలనేసి. ఫస్టు వాస్తు శాస్త్రకి ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చేదంటే, ఇప్పుడు మీది ఇట్లా సైట్ ఉంటుంది. సైట్ ఉంటుంది. ఈ సైట్ ఉంటుందనుకోండి ఇట్లా. ఓకేనా? ఈ సైట్ ఉంటే, సైట్‌కి కాంపౌండ్ ఏయనేయాల. ఇది కాంపౌండ్. ఏయనేయాల. కంపల్సరీ కాంపౌండ్ ఎయాల. కాంపౌండ్ ఎయాల. ఆంటికి సైట్‌కి కాంపౌండ్ ఏసి, సైట్‌కి దీనికి ఈ మధ్యంలో ఒక ఇది ఇయ్యాల. ఇది కాంపౌండ్ అనుకోండా. ఉండండి ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అయితుంది మీకి. అట్లా రాసే బదులు. ఇప్పుడు ఇది సైట్. మీది సైట్ ఇది. సైట్‌కి, బిల్డింగ్‌కి ఒక 2 ఫీట్, 3 ఫీట్ గ్యాప్ ఇయ్యాల. సుత్తు గ్యాప్ ఇడియాల. ఇక్కడ ఇక్కడింకా 2 ఫీట్ లేదు 3 ఫీట్ గ్యాప్ ఇడియాల. ఓకేనా? ఆమెకి మీరు ఇక్కడ కాంపౌండ్ ఎయాల. సైట్‌కి కాంపౌండ్ కంపల్సరీ ఎయాల. ఇది కాంపౌండ్. ఇది గ్యాప్. ఇది గ్యాప్. సో, 6 పాయింట్‌ల ఫస్ట్ వచ్చి ఇది సైట్. ఇది సైట్. ఇది గ్యాప్. ఇది కాంపౌండ్. ఓకేనా? కంపల్సరీ ఇడియాల. సో, మీరేం చేయాల ఫస్ట్ పాయింట్ గ్యాప్ ఇడియాల. ఆమెకి సెకండ్ కాంపౌండ్ కట్టాల. కొందరు ఏం చేస్తారు కాంపౌండ్ కట్టేలేదు. ఏమవుతుంది పక్క సైట్ గ్యాప్ ఇడ్చలేదు. అది ధర్మము. గ్యాప్ ఇడియాల. కొందరు ఏమంటారు మేము ఏం గ్యాప్ ఇడియాలా మా సైట్ చిన్నదైపోతుంది జాగా అంటారు. చిన్నదైపోయేది ప్రశ్న కాదు. అది ధర్మము. సైట్‌కి రెస్పెక్ట్ ఇయ్యాల. లేదు మీరు బాడిగలు కట్టాలా జాగా కమ్మయిపోయి ఫుల్ కట్టేస్తారు. దాంట్లో బాడిగ సంపాదిస్తారు. అంటే బాడిగ సంపాదించేది మీకు వేరే దీనికి ఖర్చులయిపోతుంది అట్లంతా. సైట్‌కి రెస్పెక్ట్ ఇయ్యకుండా కడితే. సైట్‌కి గ్యాప్ ఇడియాల. ఇప్పుడు గవర్నమెంట్ నార్మ్సే వచ్చింది. రూల్సే వచ్చింది. బెంగుళూరులో 2 అడి ఇడినే ఇడియాల కంపల్సరీ. మీరు 2 అడి లేదా 3 అడి ఇస్తారంటే కొంచెం పెద్దగా బాల్కనీ తర ఉంటుంది సుత్తము. సో, యావది బాల్కనీ కట్టుండలే, ఆ మూల పెరిగే, ఈ మూల పెరిగే అనేది ఏమి ఉండలేదు. క్లియర్ కట్‌గా ఉంటుంది. దానిక నేనేం చెప్తానంటే మీకి క్లీన్‌గా సుత్తు 3 అడి, 2 అడి గ్యాప్ ఇచ్చాడండ కింద కాంపౌండ్ పక్కల. పక్కల వాడు బిల్డింగ్ వాడు కాంపౌండ్ కడతాడో, లేదో వాడు బిల్డింగ్ టచింగ్ చేస్తాడో అదంతా ఇచ్చాడంట. మీరు ధర్మంకి కరెక్ట్‌గా బిల్డింగ్‌కి కాంపౌండ్ కట్టండా. అది వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చేట్ల. అదే పాయింట్ ఇప్పుడు సైట్‌కి 6 పాయింట్స్ వాస్తుకి ఎట్లప్ప రెస్పెక్ట్ ఇచ్చేదని మాట్లాడతాను. పక్కల ఏమవుతుందంటే కొందరు ఈ కాలంలో ఇప్పుడు వాళ్ళు ఇతికేసేయలేదు. ఏమి కట్టేయలేదు. కాంపౌండు. పక్కోళ్ళ ఇంటోడు కాంపౌండ్ కడతారని వెయిట్ చేస్తాడు. పక్కింటోళ్ళు
కాంపౌండ్ కడతారని వెయిట్ చేస్తారు. పక్కింటోళ్ళు కాంపౌండ్ కడతారని మీరు వెయిట్ చేయకూడదు. మీరు ధర్మంకి కాంపౌండ్ కట్టాల. ఓకేనా? మీరు ధర్మంకి కాంపౌండ్ కట్టాల. కట్టి ఆమ్కి మీరు ఇది చేయాలా, ఏమి ఇడియాల. ఆమ్కి వాడు పక్కింటోడు కాంపౌండ్ కడతాడో లేదో అది మీకు ఇష్టం కాదు. మీరు ఫస్ట్ ధర్మంకి కాంపౌండ్ కట్టాల. ఓకేనా? కాంపౌండ్ కట్టి మీరు ఫస్ట్ ధర్మం పాలన చేయాల. కొందరు కాంపౌండ్ కట్టేలే, పక్కింటోళ్ళు కాంపౌండ్ కడతాడు అనేసి ఈల్ వెయిట్ చేస్తాడు. వాడేం చేస్తాడు, మీరు కాంపౌండ్ కట్టేలే, గ్యాప్ ఇడ్చేలే, అప్పుడు బిల్డింగ్కి టచింగ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఈస్ట్, ఇప్పుడు ఇక్కడ సూర్య వస్తాడు. ఓకేనా? ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈశాన్య. నార్త్ ఈస్ట్ ఈశాన్య, ఇది ఆగ్నేయ, ఇది నైరుత్య వస్తుంది, ఇది వచ్చి వాయువ్య వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ కాంపౌండ్ లేకుండా బిల్డింగ్ పక్కవాడు వచ్చి టచ్ చేస్తే ఈశాన్యకి లోడ్ పడిపోతుంది. ఈశాన్యకి లోడ్ పడిపోతుంది, కనిపిస్తా ఉందా? ఈశాన్యకి లోడ్ పడిపోతుంది. అట్లా పడిపోకూడదు లోడ్. ఉన్నాడా? కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. చూడండి, అప్పుడు ఈశాన్యకి లోడ్ పడిపోతుంది, అది దోషం అవుతుంది. దానికే మేము చెప్పేది, కరెక్ట్గా మీరు కాంపౌండ్ మీరు కట్టిస్తే వాడు పక్కోడు బిల్డింగ్ వాడు వస్తే ఇది టచింగ్ చేసేకి అయ్యలేదు. అది ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. మీరు సేఫ్గా ఉంటారు. కొందరు బెంగళూరులో ఏం చేస్తారు, కాంపౌండ్ కట్టేలే, బిల్డింగ్ ఫుల్ సైట్ కట్టేస్తారు, పక్క బిల్డింగ్ కూడా ఏం చేస్తారు, టచింగ్స్ వేసేస్తాడు. బిల్డింగ్కి టచింగ్స్ వేస్తే దోషం అయిపోతుంది. దోషం అయిపోతే నార్త్ ఈస్ట్లో మీకు లోడ్ వచ్చేస్తే మీ బిల్డింగ్ ఫుల్ వాస్తు దోషం అయిపోతుంది. ఫుల్ టెన్షన్స్, అమౌంట్ వచ్చేలే, అంతా స్టక్ అయిపోతుంది. ఒకతర నార్త్ ఈస్ట్ బ్లాక్ అయినట్లు అయిపోతుంది. నార్త్ ఈస్ట్ ఎప్పుడు లోడ్ ఉండకూడదు. నార్త్ ఈస్ట్లో లోడ్ ఉండకూడదు. సౌత్ వెస్ట్ లోడ్ ఉంటే పర్వాలేదు, నార్త్ ఈస్ట్లో లోడ్ ఉండేకూడదు. ఉత్తర పూర్వల లైటు గాలి ఇంటికి రావాలా. దానికే గ్యాప్ ఇడిసి కట్టాలా అని చెప్పేది. నార్త్ ఈస్ట్లా ఫుల్ గాలి వస్తే చూడండి, నార్త్లా ఈస్ట్లా ఫుల్ ఇది రావాలా, ఏరు వెంటిలేషన్ రావాలా. నార్త్ ఇంకా ఈస్ట్ ఇంకా అప్పుడే మనీ ఫ్లో బిజినెస్ చేస్తే మంచి కలెక్షన్ అవుతుంది, దుడ్లు వస్తుంది, అంతా అవుతుంది. ఇది ఇట్లా ఫాలో చేస్తే ఏరు లైట్ వెంటిలేషను నార్త్ ఈస్ట్ ఇంకా రావాలా. ఈస్ట్ ఇంకా వస్తే మగోళ్ళకి మంచిది, బిజినెస్ చేస్తూ ఉంటే బిజినెస్ బాగా అవుతుంది, కలెక్షన్ బాగా అవుతుంది, అంతా బాగా అవుతుంది. నార్త్ ఇంకా లేడీస్కి పవర్ ఉంటుంది, కొంచెం ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా పనికి పోతే వాళ్ళకి ఇంక్రిమెంట్ ప్రమోషన్ అంతా వస్తుంది, ఫైనాన్సెస్ అంతా బాగా వస్తుంది, దుడ్లంతా బాగా వస్తుంది నార్త్ ఇంకా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. కాంపౌండ్ మ్యాండేటరీ, ఆమెకి గ్యాప్ బిట్వీన్ సైట్ ఇల్లుకి గ్యాప్ ఉండాల, అర్థం చేసుకోండి. గ్యాప్ ఇడికుండా మీరు బిల్డింగ్నే కట్టకూడదు. ఆమెకి కాంపౌండ్ ఏనే వేయాల. ఓకేనా? ఈ గ్యాప్ ఉండాల, 2 అడి గ్యాప్ ఉండాల, 2 to 3 feet గ్యాప్ ఉండాల. ఓకేనా? గ్యాప్ ఉంటే మీకు మంచిది సైట్కి, అది కాంపౌండ్. ఓకే, అట్లా కట్టాలా మీరు, క్లీన్గా ప్లాన్ చేసుకొని కట్టండా. ఓకేనా? ఆమెకి నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు సంపుది ఇది మాట్లాడతాను. సంపు పిట్టు పత్తి మాట్లాడతాను. సంపు పిట్టు చాలా ఇంపార్టెంట్, అది ఎక్కడ రావాలని మాట్లాడతాను. అట్లే కట్టాలా మీరు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇది పార్ట్ 1. ఫస్ట్ నేను గ్యాప్ పత్తి మాట్లాడుతుంది, కాంపౌండ్ పత్తి మాట్లాడుతుంది. అంతా పాయింట్ టేక్ డౌన్ చేసుకోండి, లేదంటే మర్చిపోతారు. గ్యాప్ పత్తి మాట్లాడుతుంది, కాంపౌండ్ పత్తి మాట్లాడుతుంది. ఇప్పుడు సంపు ఎక్కడ రావాలని చెప్తాను, ఆమెకి పిట్ ఎక్కడ రావాలని చెప్తాను, ఆమెకి ట్రీస్ ఎక్కడ రావాలని చెప్తాను. ఇది ఉంటుంది కదా మీ సైట్, ఇది ఈస్ట్, సూర్యుడికి వస్తాడు. ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇప్పుడు మీ ఇల్లు ఇట్లా ఉంటుంది కదా, నార్త్ మీ ఇల్లు 4 భాగం చేసుకోండి. సో ఇది నార్త్ ఈస్ట్. మీరు సంపు చేస్తే ఇది ఈశాన్య రేఖ ఉంటుంది కదా,
ఈశాన్య రేఖే ఉంటుంది. ఇది ఈశాన్య రేఖే. రేఖే పక్కల ఇక్కడ ఇక్కడ రావచ్చు సంపు. ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఒక సంపు రావచ్చు. లేదంటే ఇక్కడ రావచ్చు. 2 జాగాల్లో రావచ్చు సంపు. ఓకేనా? ఈశాన్య రేఖే అయినంక ఈ మూలలో ఒక ఈడ్చితే రేఖే వస్తుంది. ఆ రేఖ అయినాక ఆ పక్క ఒక సంపు రావచ్చు. లేదా ఈ పక్క ఒక సంపు రావచ్చు. ఓకేనా? ఇది ఇక్కడ సౌత్ ఈస్ట్‌లా ఇక్కడెక్కడ సంపు రాకూడదు. ఇక్కడ రాకూడదు. ఇక్కడన్నా రాకూడదు. ఇక్కడ నైరుత్యంలోనూ రాకూడదు. ఇక్కడన్నా రాకూడదు. ఇది ఇక్కడ ఇక్కడ సౌత్ ఈస్ట్‌లో సంపు చేస్తే మీకి ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది. ఆమెకి బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి జగడమైతా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి జగడమైతా ఉంటుంది. అట్లా 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 అవ్వకూడదు. ఓకేనా? చిన్న చిన్న విషయాలకి జగడమైతా ఉంటుంది. అట్లా అవ్వకూడదు. అగ్ని మూలలో వచ్చేసి ఫైర్. అక్కడ వచ్చి మీరు నీళ్ళు పెడితే సంప్ పెడితే ఫైటింగ్ అయితా ఉంటుంది. నీళ్ళకి ఫైర్కి అయి వచ్చేలేదు. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఆమెకి ఈ సౌత్‌లోనూ ఇక్కడనూ పెట్టకూడదు సంపు. ఇక్కడ పెట్టకూడదు. నైరుతులను పెట్టకూడదు. వెస్ట్‌లోనూ పెట్టకూడదు. వాయువులోనూ పెట్టకూడదు. ఇక్కడ పెట్టకూడదు. ఓన్లీ ఇక్కడ పెట్టాలా. ఇక్కడ పెడితే మేజర్ కాయిల వస్తుంది. చాలా పెద్ద కాయిలలో వస్తుంది. ఇక్కడ అలౌడ్ లేదు. ఓకేనా? ఆమెకి ఇది వచ్చి వాయువు ఇక్కడనూ పెట్టకూడదు సంపు. చూడండి స్లోప్ స్లోప్ అనేసి ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు ఇక్కడ ఇక్కడ పిట్టు పెడితే నీళ్ళు ఈ పక్క రాకూడదు. నీళ్ళు ఎట్లా ఉండాలంటే స్లోపు ఇక్కడ ఇంకా ఇది పోవాలా నీళ్ళు. దక్షిణ ఇంకా ఉత్తరకు పోవాలా. ఆమెకి వెస్ట్ ఇంకా ఈస్ట్‌కి నీళ్ళు రావాలా. స్లోప్ ఇట్లా ఉండాలా. సో అది స్లోప్. దానికి స్లోప్ విషయం ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు ఇక్కడ పిట్టు పెట్టేస్తారంటే ఇక్కడ పెట్టకూడదు పిట్టు. నీళ్ళు ఇట్లా వచ్చేస్తుంది. నీళ్ళు ఇట్లా రాకూడదు. దక్షిణ ఇంకా నీళ్ళు ఉత్తరకు పోవాలా. సో దానికి మేము ఇక్కడ అంతా ఏమీ పెట్టకూడదు. సంపులంతా పెట్టకూడదు. ఇది పిట్టు వచ్చేసి చూడండి ఇటు రావాలా. ఉత్తర సెంటర్కి రావాలా పిట్టు. ఆమెకి ఈస్ట్ సెంటర్కి రావాలా పిట్టు. ఈస్ట్ సెంటర్ నార్త్ సెంటర్ పిట్టు రావాలా. ఇది పిట్టు. పిట్టు ఇక్కడ లేదు ఇక్కడ రావాలా. ఎందుకంటే ఇది నీళ్ళు దక్షిణ ఇంకా ఉత్తరకు రావాలా. పిట్టు ఇక్కడ ఉండాలా. శానిటరీ పిట్టు. మీరు ఇక్కడ పెడుతున్నట్టు ఈ నీళ్ళు ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా? సంపు వచ్చి నీళ్ళు సంపు వచ్చి నార్త్ ఈస్ట్ నార్త్‌లా ఈ పక్క పెట్టాలా. ఇక్కడ పెట్టాలా. పిట్ వచ్చి నార్త్ సెంటర్ లేదంటే ఈస్ట్ సెంటర్‌లో పెట్టాలా. కన్ఫ్యూజన్ లేదు కదా. తిరగా రాసి చూపిస్తాను. మీకు కన్ఫ్యూజన్ అవుతే. చూడండి ఇప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఎట్లా అంటే చెప్తాను. ఫస్ట్ క్లీన్‌గా స్లోప్ చెప్తాను. చూడండి ఇది మీ సైట్. ఇది సైటా? సైట్. స్లోప్ వచ్చి నీళ్ళు వచ్చి స్లోపు ఇది ఉండండి. ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నార్త్, సౌత్. ఓకేనా? ఇప్పుడు ఇది 4 భాగాలు ఉంటుంది ఇల్లు. ఇది నార్త్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్. ఇది ఈశాన్య, ఆగ్నేయ, నైరుత్య, వాయువ్య. ఇప్పుడు నీళ్ళు ఎప్పుడు సౌత్ హైట్ ఉండాల. సౌత్ హైట్ నీళ్ళు ఇక్కడ పోతే నీళ్ళు ఇక్కడ రావాలా డౌన్లా. ఇప్పుడు పోలా నీళ్ళు. వెస్ట్ హైట్ ఉండాలా, ఈస్ట్ డౌన్ ఉండాలా. అది పాజిటివ్ స్లోప్. చూడండి ఇక రాసి చూపిస్తాను. మీకు క్లీన్గా అర్థమవుతుంది. చూడండి ఎప్పుడు వెస్ట్ హైట్ ఉండాలా, ఈస్ట్ డౌన్ ఉండాలా. మనకి నార్త్ ఇది సౌత్ హైట్ ఉండాలా, సౌత్ హైట్ ఉండాలా, నార్త్ డౌన్ ఉండాలా. అర్థమవుతుంది కదా. వెస్ట్ హైట్ ఉండాలా. ఇక్కడ నీళ్ళు పోస్తే నీళ్ళు ఇట్లా రావాలా. సౌత్ హైట్ ఉండాలా. ఇక్కడ నీళ్ళు పోస్తే ఇక్కడ నార్త్కి రావాలా. ఇది సౌత్ హైట్ నార్త్ డౌన్, ఈస్ట్ హైట్ వెస్ట్ డౌన్. ఇది పాజిటివ్ స్లోప్. స్లోప్ రాసినాం కదా. ఇది పాజిటివ్ స్లోప్. ఇట్లుంటే కరెక్ట్ స్లోప్. దానికే పిట్ ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు అప్పుడే చెప్తుంది సంపు ఈ ఈశాన్య గేర్ అయినాక ఇక్కడ పెట్టాలా సంపు అని చెప్తుంది.
ఇది సంపు, సంపు ఇది, ఓకేనా. పిట్ వచ్చి శానిటరీ పిట్ వచ్చి ఈస్ట్ మధ్యంలో పెట్టాలా, ఇక్కడ పిట్ శానిటరీ పిట్, లేదు నార్త్ మధ్యంలో పెట్టాలా. గ్యాప్ పెట్టుకోండి. ఇది పిట్ నార్త్ సెంటర్, లేదు ఈస్ట్ సెంటర్. ఏమికంటే ఇప్పుడు సౌత్ ఇంకా నీళ్ళు నార్త్కి రావాలా, సో పిట్ ఇక్కడ ఉండాలా. కొందరు ఇక్కడ పెడతారు, ఉల్టా రాకూడదు, ఉల్టా వస్తే రాంగ్ స్లోప్ అయిపోతుంది, అప్పుడు హార్ట్ అటాక్స్ అంతా అవుతుంది. కొందరు పిట్ ఇక్కడ పెడతారు, కన్ఫర్మ్ హార్ట్ అటాక్ అయిపోతుంది. ఈ పక్క అంతా పెడితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. నైరుతిలో పెడితే మేజర్ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తుంది, పెద్ద పెద్ద ప్రాబ్లం వస్తుంది, క్యాన్సర్ అట్లంతా ప్రాబ్లం వస్తుంది, ఓకేనా. అక్కడ పెట్టకూడదు, అక్కడ అడ్వైజబుల్ లేదు, ఓకేనా. మీరు ఇక్కడ ఆగ్నేయాలో కూడా పెట్టకూడదు, ఇక్కడ పెడితే నీళ్ళు ఉల్టా వస్తుంది, ఇక్కడ హస్బెండ్ అండ్ వైఫ్కి జగడమవుతా ఉంటుంది, ఓకేనా. మీరు దాని ఇంకా నేను ఏం చెప్తానంటే మీరు పాయింట్ నోట్ చేసుకోండా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తా ఉన్నది, ఇదంతా ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండా. ఎప్పుడు పిట్టు శానిటరీ పిట్టు నార్త్ సెంటర్లో ఉండాలా, లేదు ఈస్ట్ సెంటర్లో ఉండాలా. వేరే జాగాలో పెడతారంటే నీళ్ళు ఉల్టా పోతుంది, అట్లా నీళ్ళు అట్లా పోకూడదు, నీళ్ళు ఇట్లా రావాలా. నీళ్ళు ఈ పక్క ఇట్లా సౌత్ ఇంకా నార్త్కి రావాలా, అది పాజిటివ్ స్లోప్ ఒక స్లోప్ అట్లా, లేదు వెస్ట్ ఇంకా నార్త్కి ఈస్ట్కి రావాలా నీళ్ళు. రెండు స్లోప్ పాజిటివ్ ఉంది, ఇట్లా చేయాలా, అది ధర్మము. ఇది సైట్కి రెస్పెక్ట్ ఇచ్చేట్లా, ఓకేనా. స్లోప్ పత్తి తెలిసే. ఇప్పుడు ట్రీస్ నార్త్లో, ఈ ట్రీస్ అంతా మాండ్లు నార్త్ ఈస్ట్ లా పెట్టకూడదు, పెద్ద పెద్ద మాండ్లు పెట్టకూడదు ట్రీస్. పెద్ద పెద్ద మాండ్లు అంతా కొందరు ఏం చేస్తారు, దీన్ని పెట్టేస్తారు, ఈస్ట్ లో పెట్టేస్తారు, నార్త్ లో పెట్టేస్తారు, ట్రీస్ పెట్టకూడదు, ఓకేనా. పాయింట్ నోట్ చేసుకోండి. నో ట్రీస్, ఇక్కడ ట్రీస్ ఇక్కడ నార్త్ సైడ్ లోనే పెట్టకూడదు, ఈ పక్క నార్త్ లో పెట్టకూడదు, ట్రీస్ ఈస్ట్ లోనే పెట్టకూడదు. నార్త్ ఈస్ట్ లో పెట్టేస్తే ఏమవుతుంది, అది లైట్ ని బ్లాక్ చేసేస్తుంది. పాజిటివ్ వైబ్రేషను మీకు ఇంటికి రావాలా, నార్త్ ఇంకా లైట్ రావాలా, ఈస్ట్ ఇంకా లైట్ రావాలా. ఏమవుతుంది, ఇక్కడ మాండ్లు పెడితే నార్త్ ఈస్ట్ బ్లాక్ చేస్తుంది, మాండ్లు లైటు ఏరు లైటు వచ్చేలేదు, డార్క్ అయిపోతుంది. అప్పుడు మీకు ఇంట్లో పవర్ కమ్మి అయిపోతుంది, పవర్ కమ్మి అయిపోతే ఫైనాన్సెస్ ఫ్లో కమ్మి అయిపోతుంది, జాబ్లో ఉంటే ఇంక్రిమెంట్ ప్రమోషన్ అంతా వచ్చేలేదు, అంతా స్టక్ అయిపోతుంది. దాని ఇంకా మేమే ఏం అడ్వైస్ చేస్తామంటే మీరు అదంతా పెట్టొద్దంట అని చెప్తాము, ఓకేనా. పాయింట్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది, అందరూ చెప్పలేదు ఈ పాయింట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. స్లోపు, ఆమెకి ట్రీసు, పిట్టు, సంపు, కాంపౌండ్ గ్యాప్ అందరూ చెప్పలే వాస్తవాలు. ఊరికే వేరే వేరే జనరల్గా మాట్లాడేసి నిలిపేస్తారు. ఇవంతా ఇంపార్టెంట్ పాయింట్స్. నేను బిల్డర్లా పని చేస్తున్నాను, మార్కెటింగ్ చేసి వాస్తు ఫ్లాట్స్, వాస్తు సైట్స్ సేల్స్ చేస్తున్నాను. దాని ఇంకా నేను వాస్తు రియాలిటీ తెలుసును, మార్కెట్లో కన్నారే చూస్తున్నాను, అది మీకు ఎగ్జాంపుల్ ఇస్తా ఉన్నాను, ఓకేనా. మీరు దాన్ని యూజ్ చేసుకొని ఇచ్చేసుకోండా, ఓకే. ఇప్పుడు 6 పాయింట్ మాట్లాడున్నాను, ఈ 6 పాయింట్ మీరు ఫాలో చేయాలా. అప్పుడు ఏమవుతుంది, వాస్తు పురుషుడికి రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది. వాస్తు పురుషుడికి రెస్పెక్ట్ ఇస్తే దేవుడు పైన ఇంకా బ్లెస్సింగ్స్ చేస్తాడు, మీకు ఇట్లా బ్లెస్సింగ్స్ చేస్తాడు దేవుడు. ఏంకి మీరు వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చి ఇది చేస్తుండేదాన్ని. ఇంకా మీరు సైట్కి తీసే బదులు పర్చేస్, బిఫోర్ పర్చేస్ వాస్తు ఒపీనియన్ ఎత్తుకోవాలా మీరు. వాస్తు ఒపీనియన్ ఇంపార్టెంట్. బిఫోర్ పర్చేస్ సైట్, బిఫోర్ పర్చేస్ వాస్తు ఒపీనియన్ ఎత్తుకోవాలా, ఓకేనా. బిఫోర్ పర్చేస్ వాస్తు ఒపీనియన్ ఎత్తుకోవాలా, ఇది ఇంపార్టెంట్. ఏమికంటే ఇప్పుడు మీరు సైట్ తీస్తారు, మీకు యావది దిక్కు ఏమి తెలిసలేదు. దాని ఇంకా మేమేం చెప్తామంటే సైట్ తీసేక ముందర వాస్తు ఒపీనియన్ మస్ట్ అండ్ స్టుడ్. అప్పుడు మేము కాంపస్ ఎత్తుకొని వస్తాము, మీ సైట్ మధ్యలో పెడతాము కాంపస్, ఓకేనా. కాంపస్ ఏపిస్తుంది, ఉత్తరకు చూపిస్తుంది, నార్త్కి చూపిస్తుంది. నార్త్లో ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది 90 డిగ్రీకి. మీ సైట్ ఏమైనా టిల్ట్ ఉంటే ఈ పక్క 15 డిగ్రీ మ్యాక్సిమం ఉంటుంది, కొంచెం ఇట్లా కొంచెం సైట్లో 20 డిగ్రీ ఉంటుంది, ఇట్లా ఉంటుంది, లేదా ఈ పక్క ఉంటుంది. 20 డిగ్రీ వరకు ఓకే, 15 డిగ్రీ నార్మల్ ఉంటుంది, 20 డిగ్రీ వరకు ఓకే, కార్నర్స్ అంత మూవ్ అయ్యేలే. 25 అయిపోతే కార్నర్ మూవ్ అయిపోతుంది, అప్పుడు ఇల్లు కట్టేకి అయ్యేలేదు, అట్లా సైట్ తీయకూడదు మీరు. మేము చెప్పేది క్లీన్గా ఎన్నుకోనాలా మీరు. చాలా టిల్ట్ ఉంటే ఆ సైట్ తీయకూడదు, ఎందుకంటే లక్షాంతర బిల్డర్లు ఉన్నారు మార్కెట్లో, అది వద్దంటే ఇసేసి మీరు పోయిసి వేరే తీసుకోండా, ఓకేనా. అది ధర్మము. ఊరికే మీరు ఆ బిల్డరు మార్కెటింగ్ గిమిక్స్ వేసేసి ఆ టిల్ట్ ఉండే సైట్ అమ్మేస్తాడు, మీరు వాస్తుని పిలియకుండా వాస్తు శాస్త్రాన్ని ఒపీనియన్ ఎత్తుకుండా తీసేస్తే, కాంపస్ చూడకుండా తీసేస్తే, సెంటర్ సైట్లా కాంపస్ పెట్టి చూడాలా, చూసుకొని తీయాలా. కొందరు బ్లైండ్గా తీసేస్తారు,
తీస్తే రిజిస్ట్రేషన్ అయినాక వాస్తువుని పిలుస్తారు. అప్పుడు సైటు ఇట్లుంటుంది. ఇల్లు కట్టేకి క్రాస్‌గా కట్టాల. అప్పుడు జాగా అంతా వేస్ట్ అవుతుంది. ఒక 20 డిగ్రీ 15 డిగ్రీ 20 డిగ్రీ కొంచెం ఉంటుంది. 25 అయితే ఇట్లా అయిపోతుంది. కట్టేకయ్యేలేదు. చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఓకేనా? అది చూసుకోండా. టిల్ట్ ఉండకూడదు. టిల్ట్ ఉంటే సైటే తీయదండ. కాంపస్‌లాగా కొంచెం ఉంటే టిల్ట్ పర్వాలేదు. సానా ఉంటే మేజర్ అయితుంది. ఓకేనా? ఇది పాయింట్స్ పార్ట్ 1 ఫర్ వాస్తు, రెస్పెక్ట్ ఫర్ సైట్స్. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నోట్స్ చేసుకోండా. నెక్స్ట్ మీరు ఇవన్నీ పాయింట్స్ చూసుకొని సైట్ తీసేటప్పుడు వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చి మీరు సైట్ తీసుకొని ఇల్లు కట్టండా. కాంపౌండు, గ్యాపు బిల్డింగ్ గ్యాప్ ఇచ్చి కాంపౌండ్ కట్టి ఆమెకి సంపు, పిట్ ఎక్కడ రావాలని చెప్పున్నాను. ఈశాన్య రేఖ అయినంక ఇక్కడ సంపు రావాలా. ఈ పక్క నార్త్‌లో సంపు రావాలా, లేదు ఈస్ట్‌లో సంపు రావాలా. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది. అందరూ చెప్పేలేదు. ఆమెకి పిట్ వచ్చి ఈస్ట్ సెంట్రల్‌లో రావాలా, లేదు నార్త్ సెంట్రల్‌లో రావాలా. ఈ పాయింట్స్ అంతా నోట్స్ చేసుకోండా. వీడియో స్టిల్స్ ఏసి ఇదంతా నోట్స్ చేసుకోండా. అప్పుడు మీకి ఒక ఐడియా వస్తుంది. మేమేం మాట్లాడుతా ఉన్నామనేసి. లేదంటే మర్చిపోతారు. దానికే నేను రాసి చూపిస్తా ఉండేది. ఈ స్కూల్ చిన్నోళ్ళు చెప్పిస్తారు కదా స్కూల్‌లా అట్లా మీకి క్లీన్‌గా చెప్పిస్తా ఉన్నాను. ఇది వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చేట్లా. ఆమెకి మీరేం చేయండా, ఈ వీడియోని కొందరికి షేర్ చేయండా, సబ్స్క్రైబ్ చేయండా, లైక్ చేయండా. మీరు సబ్స్క్రైబ్ చేయండా ఫస్టు. ఆమెకి లైక్ చేయండా. వేరేవాళ్ళు షేర్ చేయండా. మీరు ఒక 10 పీపుల్‌కి వాస్తు చూసి తీసుకోండా సైటు. వాస్తు చూసి ఇల్లు కట్టండి అని చెప్పండా. అది ధర్మము. అప్పుడు మీరు ఒక సమాజ సేవ చేసిన తర్వాత అవుతుంది. ఇప్పుడు కొందరు ఏం పోతారు, పనికి పోతారు, పనికి వస్తారు, బిడ్లు పేరెంట్స్ అంతే కాదు జీవనము. కొంచెం సమాజానికి మనం ఏమైనా సేవ చేయాలా. ఎట్లప్పా సేవ చేసేది అని అడుగుతారు. ఒక వాస్తుకి రెస్పెక్ట్ ఇచ్చి ఇల్లు కట్టండి అని 10 జనాలు చెప్పండా. ఆ 10 జనాలు వచ్చి 100 జనాలు అవుతారు. ఆ 100 జనాలు వచ్చి 1000 జనాలు అవుతారు. ఆ 1000 జనాలు వచ్చి లక్షల జనాలు అవుతారు. ఆ లక్షల జనాలు కోట్ల జనాలు అవుతారు. అది మా ఇంటెన్షన్. అందరూ వాస్తు చూడాలా. వాస్తు చూసి ఇల్లు కట్టాలా. అది ధర్మము. ఓకేనా? ఈ ప్రోగ్రాము 22 మినిట్స్ ఆయా. ఇప్పుడు ఎండ్ చేస్తాను. ఇట్లా చూసి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చి నేను వాస్తు రెస్పెక్ట్ ఫర్ విల్లాస్ మాట్లాడతాను. ఆమెకి వాస్తు రెస్పెక్ట్ ఫర్ థర్డ్ పార్ట్‌ల అపార్ట్మెంట్స్ మాట్లాడతాను. విల్లాస్ ఎట్లా మీరు రెస్పెక్ట్ ఇయ్యాలా, అపార్ట్మెంట్స్ ఎట్లా రెస్పెక్ట్ ఇయ్యాలని అదే వీడియో చూడండా. ఫుల్ డీటెయిల్ అర్థమవుతుంది. ఆమెకి మార్కెటింగ్ గిమిక్‌లా, డెవలపర్, బిల్డర్ ఎట్లా మీకు చీట్ చేస్తారో అన్నీ మాట్లాడతాను. చీటింగ్ అంతా చేసేది ఎట్లా చేస్తారోలో మీరు ఆమరశక్తి సిక్కితే ఆమర్పిచ్చిస్తారు. దానికే ఆమరదండ. అలర్ట్‌గా ఉండండా. ఓకేనా? అది మా ఉద్దేశ్యము. బీ అలర్ట్ అని చెప్తాను. హుషారుగా ఉండండా. బిల్డరు, డెవలపర్‌లు చీటింగ్ చేసేకి చిక్కితే చీటింగ్ చేసేస్తారు. ఓకేనా? దానికి వీడియో ఎండ్ చేస్తాను. పార్ట్ 2 చూడండా. 3 వీడియో ఒకేసారి అప్‌లోడ్ చేస్తాను. 3 వీడియోలు చూడండా. ఓకేనా? వస్తాను. మాతా, పిత, గురు దైవం. ఓం సాయిరామ్. థాంక్ యూ.